మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో ఏదన్నా ఆర్డర్ పెట్టానంటే అదొస్తే అది తీసుకొని ఇంట్లోకి వచ్చే లోపల ఆ ప్యాకింగ్‌లో ఏదో చాక్లెటో, బిస్కెట్టో ఉందని లియోగాడు ఆనంది పడిపోతుంటాడు. మీద మీద పడుతుంటాడు దానికోసం. నేనంటున్నాను, "అరే లియోగా నీకోసం ఏం పెట్టట్లేదు లేరా" అని ఎప్పుడూ చెప్పేదాన్ని. కానీ ఈసారి మాత్రం లియోగాడి కోసం ఆన్‌లైన్‌లో ఒకటి ఆర్డర్ ఏంటంటే తెల్లని లియోగాడిని చూస్తే నాకు అప్పుడప్పుడు దిష్టి తగులుతుందేమో అనిపిస్తది. మీ అందరిది కాదండోయ్! నా దిష్టే తగులుతుందేమో అనిపిస్తది. అంత అందంగా ఉంటాడు కదా! ఇక దిష్టి తగలకుండా ఉండటం కోసం ఒక నల్లటి బెల్ట్ పెట్టాను. నల్లటి బెల్ట్‌లయితే ఎక్కడైనా దొరుకుతాయి షాపులల్లో. ఆ బెల్ట్‌తో పాటు ఒక చైన్ లాంటి తాడు కూడా ఉంది. అదైతే బరువు ఉండదు. ఎటన్నా మనం లియోగాడిని తీసుకెళ్ళటానికైనా అదైతే బరువు ఉండదు. ఇప్పుడున్న చైను చాలా బరువుంది పాపం. వాడికి మించిన చైనేమో అనిపిస్తది అప్పుడప్పుడు చూస్తే. బరువేస్తుందేమో అనిపిస్తది. అందుకనే ఇప్పుడు ఈ బెల్ట్‌తో పాటు వచ్చిన తాడు చాలా బరువు తక్కువుంది. అది మరి దేనితో తయారు చేస్తారో తెలీదు కానీ గట్టిగా ఉంది. దానికో లింక్ వచ్చింది. ఆ లింక్‌ని బెల్ట్ లింక్‌కి బరువు లేదు కదా! చక్కగా తేలిగ్గా తిరుగుతుంది. ఇక బెల్ట్‌తో పాటు మా వారు హెల్మెట్ కూడా ఆర్డర్ పెట్టుకున్నారు. చాలా రోజులవుతుంది హెల్మెట్ పాడైపోయి. ఈ మధ్యన హెల్మెట్ లేకుండా ఎక్కువగా బండి మీద తిరుగుతున్నారు. ఇక హెల్మెట్ కూడా వచ్చింది. ఇక లియో గాడిని చూడండి. మల్లెపువ్వు లాంటి లియో గాడికి నల్లటి దిష్టిలాగా తాడు బెల్ట్ భలే ఉంది చూడండి. కానీ ఈ మధ్యన ఎందుకో ఇంకా బొద్దుగా ముద్దుగా తయారవుతుండండి. వీడి గురించి గొప్పలు చెప్పడం అని కాదు కానీ ఇంట్లో మాకు చిన్న పిల్లాడు లెక్క. వీడి ఇంట్లో ఉంటే ధైర్యం అంతే కదండి. మేమిద్దరం నవ్వుకుంటూ కొట్టుకున్నట్టు యాక్షన్ చేసినా కోపంగా గాండ్రించుకుంటూ మీద మీద కూరుకొస్తాడు. సరే కానీ ముద్దులు లియో గాడికి ఒక లైక్ కొట్టండి అబ్బా.